ఇప్పుడు హఠాత్తుగా పెళ్లివాళ్ల ముందు శివంగి ఎక్కడ శివతాండవం చేస్తుందోనని నా భయం అండి. నాకు ఆ భయం ఉంది. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏంటండి అది? రేపు మనం మహేశ్వరం వెళ్తున్నాం కదా. ఎందుకు? ఆ ఊరి గుడిలో శివంగి పుట్టినప్పుడు తనకి గుర్తుగా ఒక చెట్టు నాటాం, గుర్తుందా? అవునండి. అదృష్టవశాత్తు ఆ చెట్టును ఆనుకునే ఒక పుట్ట కూడా వెలిసిన విషయం నీకు తెలుసు కదా. నాగపంచమి రోజు ఆ పుట్టలో పాలేసి ఆ చెట్టుకి కంకణం కట్టడం అక్కడ ఆనవాయితీగా కూడా మారింది కదా. అవును జయ, రేపు శివంగిని తీసుకెళ్లి ఆ పుట్టలో పాలు పోయించి చెట్టుకు కంకణం కట్టిస్తే శివంగి మనసు మారే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మంచి ఆలోచనండి. అక్కోయ్, పెదనాన్న పెద్దమ్మ ఏవో రహస్యాలు మాట్లాడేసుకుంటున్నారు. నీ పెళ్లి గురించి అనుకుంటా. కోటలో పనిచేసినంత మాత్రాన కోటీశ్వరుడైపోతాడా? వేటగాడు కుందేల్ని వేటాడినంత మాత్రాన యుద్ధ వీరుడైపోతాడా? మీరు పెళ్లి చేసేద్దాం అనుకున్నంత మాత్రాన పెళ్లి కూతురయ్యే యోగ్యత శివంగికి ఉండాలి కదా. టైం వస్తే పెళ్లి చేసుకుంటుంది, నలుగురు పిల్లల్ని కంటుంది. నువ్వు మరీ అంత సాగదీయాల్సిన అవసరం లేదు. నాన్న, మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? రేపు మహేశ్వరం వెళదామని మాట్లాడుకుంటున్నావమ్మా. హఠాత్తుగా అక్కడికెందుకు నాన్న? రేపు నాగపంచమి కదమ్మా. పుట్టలో పాలు పోసి నీ పేరున నాటిన చెట్టుకి కంకణం కడితే అందరికీ శుభం జరుగుతుందని ఒక మంచి నమ్మకం. అందుకే మహేశ్వరం వెళ్దాం. ఆ నాగదేవత ఆశీర్వాదంతో అయినా నన్ను కన్న వాళ్ళెవరో తెలుసుకునే అవకాశం వస్తే బాగుంటుంది. ఇప్పుడే బట్టలు సర్దేసుకోండి. రేపు మనం బయలుదేరే సమయానికి టైం ఉండకపోవచ్చు. ఏంటమ్మా, రేపు మీరందరూ కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఎక్కడికంటే అనసూయ, నువ్వు ఆగవే, నేను చెప్తాను కదా. అమ్మా, చిన్నప్పుడు శివంగి పేరు మీద ఒక ఊర్లో ఒక చెట్టు నాటేమమ్మా. అక్కడే ఉన్న పుట్టలో నాగదేవతకి పాలు పోసి మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాం. బామ్మ, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా. అమ్మా శివంగి, అసలే మనది దూర ప్రయాణం. అంత దూరం ఆవిడ ఎలా ప్రయాణం చేయగలరు? ఇంకోసారి తీసుకెళ్దాంలే. అమ్మా, మీరేమీ అనుకోవద్దు. జయ కావాలనే ఎక్కడికి వెళ్తున్నారన్న విషయం దాచిపెడుతున్నట్టుంది. సరే బామ్మ, మీరింటి దగ్గరే రెస్ట్ తీసుకోండి. లేదమ్మా, నేను కూడా ఒకసారి నా కొడుకు ఆచూకీ కోసం మా ఊరెళ్తున్నాను. నా ప్రయత్నం నేను చెయ్యాలి కదా. అలాగే లలితమ్మ గారు, మేం వెళ్ళొచ్చేలోపు మీరు కూడా వచ్చేయండి. అలాగేనమ్మా. వర్షం వస్తే చినుకులు రాలుతాయి కానీ చిల్లర రాలుతుందా అన్నట్టు పాముకి పాలు పోస్తే పెళ్ళిళ్ళైపోతాయా మీ పిచ్చి? కాని నమ్మకం ఉంటే అన్నీ జరుగుతాయమ్మా. నీలాగా నోరేసుకుని పడిపోతే ఏదీ జరగదు. పద. ఎక్కువైపోయింది, అయినా పర్లేదా?